ఆంటీ మనం మంచి చేస్తే మంచి జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది. మనం ఎవ్వరికి చెడు చేయలేదు కాబట్టి మనకు మంచి జరుగుతుంది. ఇప్పుడైనా నలుగురిని సంపాదించుకోవాలి. మనిషి ఇప్పుడు తెలుసా, నలుగురిని దూరం చేసుకుంటే అదో బతికేనా? చూడండి ఫ్రెండ్స్, ఆడలందరూ ఇక్కడ పని చేస్తారనుకుంటా కాదు, ముచ్చట పెడతారు. ముచ్చట పెడుతూ పని చేస్తున్నాం రిషి. గుడి దానిలో సేల కట్టి గుద్దినట్టు గుంటుకున్న గుమ్మరల్లో చిన్నది. మా అల్లుడికి అయితే మమ్మల్ని ఎప్పుడు ఏడిపించడమే పని. చూసిండ్రా, ఏదనాలని చూసుకుంటుంటాడు. అత్తల్ని ఏడిపించడు పనిగా పెట్టుకుంటాడు. మా ప్రసన్నత్త నిన్న పెళ్లి రోజు పొద్దుగాల 4 గంటల వరకు ధూమ్ధామ్ ఎంజాయ్ చేసిన ఫ్రెండ్స్. చూడండి, మా బుడ్డది ఇంకా వండుకొనే ఉన్నది. లోపల మా చెల్ల నైస్ ఇంకా వండుకొనే ఉన్నది. ఏందత్తా మొత్తం మామిడికాయల కాడ కూర్చున్నారు, పంట చేసేదామన్నా లేదా? నీకోసం దొండకాయ ఫ్రై అవుతాను రిషి. చీ, దొండకాయ కూరనా? నీకు ఇష్టం కదా రిషి, గట్ల అంటాను. నువ్వు ఎందుకు బాధపడతావు నాన్న? చికెన్ నీకోసం తెప్పించిన, ఫ్రై చేస్తా. బామ్మమ్మ ఇంత మంచిదని నన్ను ఎంత అర్థం చేసుకుంటావు. నీకంటే ఎక్కువ ఏమున్నది నాని? అందుకనే అంటే నాకు మస్తు ఇష్టం. నీకు ఇష్టమైన చికెన్ కదా దొండకాయ.